హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్ అండి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి క్రాక్ సీను. ఒకవేళ మీరు వెళ్లి విజిట్ చేసి చూడాలనుకుంటే ఒకసారి క్రాక్ సీను అని చూడండి. ఖచ్చితంగా మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. దగ్గర దగ్గర దాదాపు షార్ట్స్, వీడియోస్ కలిపి 400 వరకు ఉన్నాయి. అయితే ఈ ఛానల్ వచ్చి నేను 2024 మార్చి 8వ తారీఖున స్టార్ట్ చేశాను. అంటే దాదాపు 15 నెలలు అవుతుంది. 900 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రీచ్ అయితే లేదు. సో, కంటెంట్ ఒకసారి మీరు చూసి సజెస్ట్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి, ఏం చేయాలి అనే దాని గురించి. ఇక విషయానికొచ్చేస్తే చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయండి. అంతకుముందు మొన్న నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేశాడు. అలాగే పెహల్గామ్ దాడి జరిగింది. దాని మీద రీసెంట్‌గా వీడియోలు చేయడం జరిగింది. సో, అదే విధంగా బయ్యా సన్నీ యాదవ్‌ని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. సో, ఈ విధమైన కాంట్రవర్సీలు నడుస్తూ ఉన్నాయి. ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తున్నాయి. సో, అదే సేమ్ ఇప్పుడు కూడా ఒక ఇష్యూ వచ్చిందండి. అదేంటంటే సాయి కృష్ణ అని ఒక పెద్ద యూట్యూబరు. సో, ఆయన పేరు చెప్పను. ఒక పెద్ద యూట్యూబర్ అని ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. సో, వీళ్ళిద్దరికీ కాంట్రవర్సీ నడుస్తుంది. సో, ఎందుకు నడుస్తుంది అంటే, ఈయన ఎవరు సాయి కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పెద్ద యూట్యూబర్ దగ్గరికెళ్ళి సాయం చేయమని డబ్బులు అడిగాడంట. సో, అయితే దానికి ఆయన ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి సబ్స్క్రైబర్స్ దగ్గర అడగండి అని ఆయన చెప్పాడంట. సో, దీనికి ఇది పెద్ద ఇష్యూ అయిపోయిందండి. మరి తప్పొప్పులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనకు విషయం తెలీదు. సో, అయితే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, నేను కూడా సాయి కృష్ణ గారి దగ్గర ఒక కోర్స్ తీసుకున్నానండి. అంటే ఆయన కొత్తగా ఫస్ట్‌లో ఒక కోర్స్ పెట్టాడు. హౌ టు బికేమ్ ఏ సక్సెస్‌ఫుల్ యూట్యూబర్ అని ఏదో కోర్స్ పెట్టాడు. సో, అయితే నేను కూడా కోర్స్‌ని తీసుకున్నాను. రూ. 3000 పెట్టి దాదాపు తీసుకున్నాను. సో, ఆ కోర్స్ వచ్చి నాకు ఉపయోగపడిందా అంటే, నిజంగా చెప్తున్నాను, నాకు ఉపయోగపడలేదండి. సో, ఈయన ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే అండి, ఆయన ఎవరికైతే కోర్సు సేల్ చేశాడో, అందులో పెర్ఫెక్ట్‌గా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి చేస్తే ఇంకా చాలా బావున్ను. వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ అవుతారు. ఖచ్చితంగా డబ్బులు పెట్టి తీసుకున్నారంటే, ఖచ్చితంగా వాళ్ళు యూట్యూబ్ మీద ప్యాషన్ ఉండబట్టి, యూట్యూబ్‌లో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే తపనతోనే వాళ్ళు డబ్బులు పెట్టి కోర్స్ తీసుకొని ఉంటారు. సో, ఆఫ్‌కోర్స్ నేను కూడా అలాగే తీసుకున్నాను. సో, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాకు సపోర్ట్ ఇచ్చుంటే, కోర్స్ తీసుకున్నా గానీ, ఆయన ప్రాక్టికల్‌గా కొంచెం మాకు సపోర్ట్ ఇచ్చుంటే, మేము యూట్యూబ్‌లో చాలా సక్సెస్ అయ్యేవాళ్ళం అని నేను చెప్పుకోగలుగుతున్నానండి. ఇందులో ఎటువంటి లేదు. ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వగలను. నా యూట్యూబ్ జర్నీ వచ్చి దగ్గర దగ్గర 5, 6 సంవత్సరాలుంటది. అప్పటినుంచి నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా సక్సెస్ కొట్టలేకపోయాను. మీరనుకోవచ్చు, మరి అప్పటినుంచి ఇప్పటి వరకు ఏం పీకుతున్నావు? ఏం చేసావని మీరనుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, నేను బేసికల్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఒకవైపు ఉద్యోగం చేస్తూ, ఒకవైపు వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. సో, అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ మేనేజ్ చేసుకొని మనం చెయ్యాలంటే చాలా కష్టం. నాలాగే చాలామంది చేస్తూ ఉంటారు. అందులో డౌట్ లేదు. ఇప్పటికింకా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సో, వాళ్ళ కోసం నేను చెప్పేదేంటంటే, వాళ్ళ కోసం, నా కోసం చెప్పేదేంటంటే, ఆ సాయి కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన చాలా కోర్సులు లాంచ్ చేశారు. ఆ కోర్సులన్నిటికి ఒక మినిమమ్ అంటే మినిమమ్ ఎఫర్ట్ పెట్టి, ఆ కోర్సులో ఉన్న వాళ్ళందరూ పైకొచ్చేటట్టు, పైకి ఎదిగేటట్టు అతను చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా చాలామంది సక్సెస్ అవుతారు. ఆయనకు కూడా మంచి పేరొస్తుంది. ఏదో కోర్సు మేము అమ్మేసాం, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు చదువుకుంటే సరిపోద్ది అంటే అస్సలు ఎక్కడ సక్సెస్ అవ్వదండి. వాళ్ళు పెట్టిన కోర్స్‌కి వాల్యూ దక్కదు. ఇది నా ఒపీనియన్ అన్నమాట. సో, ఆయన చేయవలసిందేంటంటే, ఎవరైతే కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ సరైన న్యాయం చెయ్యాలి. మీరనుకోవచ్చు, మీరు కోర్స్ చదువుకొని ఎళ్ళిపోవచ్చు కదా అంటే అవ్వదండి. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వలేము. కోర్స్ చదువుకుని దాని ప్రకారం ఫాలో అయిపోయి థియరిటికల్‌గా ఎళ్ళిపోతే అవ్వదు. ప్రాక్టికల్ ఉండాలి. ప్రాక్టికల్‌గా ఉండాలన్నమాట. ఆయన కనీసం ఎవరైతే మోస్ట్ అదే సీరియస్‌గా సక్సెస్‌ఫుల్‌గా వీడియోలు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ వెరిఫై చేసి, వాళ్ళందరినీ ఓ పక్కన పెట్టి, వాళ్ళందరికీ సరైన గైడెన్స్ ఇస్తూ ప్రాక్టికల్‌గా కొంచెం చేపిస్తే వాళ్ళు చాలా సక్సెస్ అవుతారు. అందులో డౌట్ లేదన్నమాట. ఖచ్చితంగాను. ఒక్కసారి నా ఛానల్ వెరిఫై చేయండి మీకు డౌట్ ఉంటేనే. నా ఛానల్‌లో చాలా మంచి కంటెంట్ ఉంది. చాలా సక్సెస్ అవ్వడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాను. సాయి కృష్ణ గారు చాలా మంచి వ్యక్తి నాకు తెలిసి. ఎందుకంటే ఆయన వీడియోలు చూస్తూనే ఉన్నాను ఫస్ట్ నుంచిని. కాకపోతే అనుకోకుండా ఆయన మరి ఎందుకు ఇలాగా కాంట్రోవర్షియల్‌గా తయారయ్యారో నాకు అర్థం కావట్లేదు. సో, బహుశా ఆయనకి ప్రాబ్లమ్స్ వల్ల మైండ్ డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే పక్కనున్న ఫ్రెండ్స్ గైడెన్స్ వల్ల కూడా ఇలాగ అయ్యారని అనుకుంటున్నాను. సో, అప్పులు చేసి మాత్రం ఏది చేయొద్దండి. అప్పు చేసి మనం పెట్టవలసిన అవసరం లేదు.
ఇప్పటికొచ్చి నేను యూట్యూబ్‌లో పెట్టిన నా యొక్క పెట్టుబడి ఏంటంటే, ఒక మైక్ అంతే అండి. ఒక మైకే పెట్టి వీడియోలు చేస్తున్నాను. కావాలితే ఒకసారి నా వీడియోలన్నీ చెక్ చేయండి. నా వీడియోలన్నీ ఒకసారి ఛానల్లోకెళ్ళి వెరిఫై చేయండి. సో, నేను ఎంత పెట్టుబడి పెట్టానో మీకే తెలుస్తుంది. సో, అందుకే నేను చెప్పేదేంటంటే, ఎవరు కూడా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టొద్దు. ఇప్పుడు ఆయన చెప్పేదేంటంటే, నేను అప్పులు చేశాను. అప్పులు చేసి స్టూడియో కట్టాను. సో, అందువల్ల నేను అప్పులైపోయాను. మీరు నాకు హెల్ప్ చేయండి అని అంటున్నాడన్నమాట ఆయన. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సో, ఆయన ఇచ్చిన సర్వీస్‌కి న్యాయం చేయాలంటే కనీసం ఒక 1000 మంది కోర్స్ తీసుకున్నారనుకోండి. కనీసం 15, 20 మందన్నా బాగా పైకొచ్చేటట్టు ఆయన ట్రైనప్ చేయాలి. కేవలం కోర్స్ అమ్మేసి మీరు చూసుకోండి తర్వాతంటే అది కుదరదు. ప్లీజ్ ఈ విషయాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సాయి కృష్ణ గారు కూడా ఫ్యూచర్‌లో మంచి వ్యక్తిగా ఇంకా ఉండాలని నేను ఆశిస్తున్నానన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఏ రంగంలో విజయం సాధించాలన్నా 2 థింగ్స్ ఉండాలండి. ఒకటి ప్రాక్టికల్ ఉండాలి, థియరీ ఉండాలి. సో, రెండాటిల్లో ఏది లేకపోయినా గానీ మనం సక్సెస్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. సో, అందుకే 2 ఉండాలి. థియరీ ఉండాలి, ప్రాక్టికల్ ఉండాలి. ఖచ్చితంగా మీరు యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే థియరీ, ప్రాక్టికల్ 2 ఒకే లైన్ మీద మీరు మేనేజ్ చేయండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో, ఈ సాయి కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు తెలిసి థియరిటికల్‌గా కోర్స్ తయారు చేసి సేల్ చేసేసారు. సో, ప్రాక్టికల్ విషయానికొస్తే ఆయన ప్రాక్టికల్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది పుషప్ సబ్స్క్రైబర్స్ అంటే పెయిడ్ సర్వీస్ తీసుకున్న సబ్స్క్రైబర్స్‌కి ఇవ్వలేదని నేను అనుకుంటున్నానన్నమాట. సో, ఆ సర్వీస్ ఇచ్చుంటే ఖచ్చితంగా డెఫినెట్‌గా చాలా పెద్ద యూట్యూబర్ చాలా పెద్ద సక్సెస్‌ఫుల్ టీచర్ అవుతారన్నమాట. ఇందులో ఎటువంటి సందేహం లేదు. గ్యారంటీ. ఒక్కసారి కన్సిడర్ చేయండి ఈ పాయింట్‌ని. తప్పకుండా మీరు లైఫ్‌లో ఇంకా పెద్ద యూట్యూబర్ అవుతారు. సో, అలాగే మీరు బహుశా ఇప్పుడు ఫ్రస్ట్రేషన్‌లో ఉండుంటారు. ఎందుకంటే ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది కదా! ఆయనకి మీకుని. సో, ఇదంతా తొందరలోనే మిగిసిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క గోల్స్‌ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.